వెల్కమ్ టు SV6 న్యూస్ సమగ్ర సమాచార వారధి. తెలంగాణలో మాదిగలకు 12% రిజర్వేషన్లు అమలు జరగాలని, దీంతో పాటు జిల్లాల వారీగా ఎస్సీ వర్గీకరణ జరగాలని మాదిగ జేఏసీ చైర్మన్, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పెడమర్తి రవి అన్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలోని గాంధీ కమిటీ హాల్లో మాదిగ జేఏసీ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు నగ్నూరు వేణుగోపాల్ మాదిగ ఆధ్వర్యంలో మీడియా సమావేశాన్ని ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెడమర్తి రవి ఈ నెల ఫిబ్రవరి 2వ తేదీన ఉస్మానియా యూనివర్సిటీలో జరిగే విద్యార్థి యువగర్జన సన్నాహక సభ కరపత్రాలని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పెడమర్తి రవి మాట్లాడుతూ 3 దశాబ్దాల నుంచి ఎస్సీ వర్గీకరణ న్యాయమైన డిమాండ్లు చేస్తున్నామని, ఉస్మానియాలో జరగబోయే యువగర్జనలో తమ డిమాండ్లను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వివరిస్తామని, అవి అమలు జరిగేదాకా పోరాటం చేస్తామని అన్నారు. మందకృష్ణ మాదిగ జాతి ద్రోహి అని కాషాయ వస్త్రములు ధరించి బీజేపీకి అమ్ముడుపోయారని, అందుకే ఆయనకి పద్మశ్రీ అవార్డు ఇచ్చారని అన్నారు. 7% రిజర్వేషన్ కల్పించాలని 1994 నుంచి అమలు జరుగుతున్న డిమాండ్లో అర్థం లేదని, ప్రస్తుతం జరిగిన కులగణన ప్రతిపాదికన తీసుకుని ఎస్సీ వర్గీకరణ జరగాలని డిమాండ్ చేశారు. మాదిగ జాతిని అవమానపరుస్తూ బీజేపీ కాళ్ల కడ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి పద్మశ్రీ అవార్డు పొందాలని, పౌరుషం ఉంటే అవార్డును తిరస్కరించాలని డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వాన్ని కోరినట్లు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరితే తెలంగాణ రాష్ట్రంలో తమ డిమాండ్లు నెరవేర్చాలని మందకృష్ణ మాదిగ డిమాండ్ సూచించారు. ఈ కార్యక్రమంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు శాంసన్ రాజు, వెంకటేష్, నాయకులు రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మాదిగలకు 12% రిజర్వేషన్ రావాలని, జిల్లాల వర్గీకరణ చేయాలని ఫిబ్రవరి 2వ తారీఖున ఓయిలో మాదిగ విద్యార్థి యువగర్జన కార్యక్రమాన్ని పెట్టుకోవడం జరిగింది. ఇది క్లియర్గా కృష్ణ మాదిగకు భిన్నమైనటువంటి డిమాండ్ మాది. ఆయన 1994 సంవత్సరంలో వర్గీకరణ చేయాలన్నప్పుడు మాదిగలకు 7% అడిగిండు. ఇప్పటికి కూడా అదే శాతంతో డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. సీఎం గారు కులగణన ప్రకారం మాకు తెలంగాణ రాష్ట్రంలో 12% ఇవ్వాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అదేవిధంగా గతంలో అనేకసార్లు కృష్ణ మాదిగ ఎంపీ పదవి, ఎమ్మెల్యే పదవి నా కాలి గుర్తు సమానం, నాకు జాతి ప్రయోజనాలే ముఖ్యమన్నాడు. ఇవాళ బీజేపీ పార్టీ కేంద్రంలో పార్లమెంట్ చట్టం చేయకుండా సుప్రీంకోర్టు తీర్పు మేమే ఇచ్చని చెప్పి మాదిగలు బీజేపీ మీద తిరగబడకుండా మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ అవార్డు రావడం జరిగింది. మొత్తం మాదిగ జాతిని తాకట్టు పెట్టి మాదిగ జాతికి కాషాయం రంగు పూయడానికి కృష్ణ మాదిగని ఆర్ఎస్ఎస్ ఏజెంట్గా పంపిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నిజానికి నీకు మాదిగ జాతి మీద ప్రేమ ఉన్నట్లయితే, ఎస్సీఏబిసిడి కావాలనుకుంటే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నట్టుంది కాబట్టి నువ్వు మాదిగ జాతి మీద ప్రేమ ఉన్నావు, మాదిగ జాతి ప్రయోజనాలు ముఖ్యమన్నావు కాబట్టి నువ్వు పద్మశ్రీ అవార్డుని తిరస్కరించాలి. లేని పక్షంలో నువ్వు బీజేపీతో సహజీవనం చేస్తున్నట్టుగా ఆర్ఎస్ఎస్ ఏజెంట్గా మేము భావించాల్సి వస్తుంది. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా మాదిగలని మేము బీజేపీ వైపు పోనీయకుండా మధ్యలో అడ్డంగా నిలబడతామని చెప్తున్నాం. కృష్ణ మాదిగ, దయచేసి మాదిగ జాతి ప్రజలారా వినండి. ఈయన ఆర్ఎస్ఐ ఏజెంటు, ఈయన బీజేపీతో సహజీవనం చేస్తుండు. మాదిగ జాతిని బీజేపీకి తాకట్టు పెట్టాలని ప్రయత్నం చేస్తుండు. ఇట్లా చేస్తే ఖచ్చితంగా మనకు వర్గీకరణ రాదు. మాదిగ జాతి మొత్తం కూడా వర్గీకరణ రావాలంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం చేసుకోమన్నట్టు విధంగా మాదిగ జాతి మొత్తం కూడా రేవంత్ రెడ్డి వెంట నడిస్తే తప్ప మనకు ఏబిసిడి కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అందుకోసమనే ఆయన పెట్టే మీటింగు బీజేపీ మీటింగు, మేము పెట్టే మీటింగు విద్యార్థి యువకుల మీటింగ్ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. 7వ తారీఖు జరిగే మీటింగు మాదిగలని అనాచారంగా డప్పులు చెప్పులు గుట్టించే కార్యక్రమం. ఇది మనని అట్లే ఉండే విధంగా చేసే బీజేపీ పార్టీ యొక్క నైజం. ఇవాళ విద్యార్థి యువకులుగా మేమందరం కలిసి ఓయిలో మీటింగ్ పెడుతున్నాం. 12% కోసం మాదిగ జాతి మొత్తం కూడా ఓయిలో జరిగే మీటింగ్ రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో మాదిగ విద్యార్థి యువగర్జన బహిరంగ సభని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది కంప్లీట్గా గత 30 సంవత్సరాల నుంచి మాదిగలు చేస్తున్నటువంటి ఉద్యమంలో ఏ ఉద్యమ నాయకుడు కూడా విద్యార్థుల్ని యువకుల్ని భాగస్వామ్యం చేయలేదు. వర్గీకరణ ఉద్యమం మొత్తం కూడా రాంగ్ ట్రాక్లో నడిచింది. నిజానికి ఈ ఉద్యమం అంతా విద్యార్థులు యువకులు చేయాలి. వర్గీకరణ జరిగితే వచ్చేది
ఇంజనీరింగ్ సీటు, ఎంబీబీఎస్ సీటు, ఇతర ఏదైనా సీట్ వస్తుంది. ఆ చదువుకున్న యువకులకే ఉద్యోగం వస్తుంది. ఉద్యమం చేసిందంటే ఎవరు? వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ అన్నలు 30 ఏళ్ల పాటు తన భావితరాల కోసం ఉద్యమం చేసిన మాదిగ అన్నలు, మాదిగ అక్కలు, మాదిగ సోదరులందరూ కూడా ఈ ఉద్యమం చేసింది. మేము ఇవాళ ఈ విద్యార్థి యువకుల్ని కూడా మాదిగ ఉద్యమంలో భాగస్వామ్యం చేయాలని ఫిబ్రవరి 2వ తారీఖున విద్యార్థి యువగర్జన కార్యక్రమాన్ని పెట్టుకోవడం జరిగింది. అయితే విలేకరుల మిత్రుడు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఇది కంప్లీట్గా కృష్ణమాదిగకు భిన్నంగా ఉన్నటువంటి ఉద్యమం. ఆయన 1994లో పెట్టినప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో 7% డిమాండ్ చేసింది. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక తెలంగాణలో మాదిగ జనాభా ఎక్కువైన జనాభాకు జనాభా దామాషా ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో మాదిగలకు 12% రిజర్వేషన్ ఇవ్వాలని మాదిగ చేసి కొన్ని ఎంఆర్పీ సంస్థలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ఇవాళ జనాభా దామాషా ప్రకారం అన్న మాటే మాట్లాడతలేడు మందకృష్ణ మాదిగ. ఎంత ఉంటే అంత ఇవ్వాలి కదా. ఎప్పటిదో ఓల్డ్ డిమాండ్, 30 ఏళ్ళ క్రితం నా డిమాండ్ అని కన్ఫ్యూజ్ చేస్తుండే మాదిగల్ని. అందుకోసమనే మేమందరం ఇట్లా కాదు, తెలంగాణ రాష్ట్రంలో జనాభా నిష్పత్తి ప్రకారం మాదిగలకు ఎంత ఉంటే అంత లెక్క. 2011 జనాభా లెక్కలు కూడా కాదు, మొన్న ముఖ్యమంత్రి గారు చేసినటువంటి కుల గణనలో మాదిగ జనాభా ఎంత ఉంటే అంత ఇవ్వాలని అడుగుతాము. అదేవిధంగా మాల మాదిగల మధ్య జనాభా లెక్కల్లో చాలా తేడా ఉంది తెలంగాణలో. కానీ మాదిగల మధ్య కూడా చాలా తేడా ఉంది. మహబూబ్నగర్ జిల్లాలో మాదిగలు 100కు 90 మంది ఉన్నారు. ఎస్సీలు 100 మంది ఉంటే 90% ఉంటున్నారు. వరంగల్ జిల్లాల, కరీంనగర్ జిల్లాల, నల్గొండ జిల్లాల, రంగారెడ్డి జిల్లాలో మాదిగలు 100కి 80% మంది. హైదరాబాదు, ఖమ్మము, నిజామాబాద్, ఆదిలాబాద్లో 70%. 70% ఉన్నోళ్లకు 15 ఎంత రావాలి? 12 రావాలి. కానీ కృష్ణమాదిగ ఎక్కడ చెప్తున్నాడు ఈ విషయాన్ని? ఇంకా మీ అందరికి చెప్తా ఉన్నా మిత్రులారా, 30 ఏళ్ళు ఉద్యమం చేసిండు కదా. సికింద్రాబాద్లోనే కదా మీటింగ్ పెట్టింది మోడీని తీసుకొచ్చి. మరి పార్లమెంటు చట్టం చేయకుండా సుప్రీంకోర్టు తీర్పు ఎందుకు వచ్చింది? సుప్రీంకోర్టు తీర్పుకు తెలంగాణ, ఆంధ్ర మాదిగలకు సంబంధం లేదు. ఇది పంజాబ్లో ఉన్నటువంటి దేవేంద్ర సింగ్ అనే ఒక పట్టు వదలని విక్రమార్కుడైన ఒక చెమార్ నాయకుడు, చర్మకారుడు సుప్రీంకోర్టుకు పోతే తీర్పు వచ్చింది. ఆ తీర్పు నేనే తెచ్చినాను, ఇక్కడ ర్యాలీ చేసుకున్నాడు. ర్యాలీ చేసి రోజు ఏమన్నాడు? అందరికీ నమస్కారాలు చెప్తున్నా, మోడీ, అమిత్ షాకి వర్గీకరణ అయిపోయింది అన్నాడు. మరి ఇప్పుడు ఈ దప్పుల కార్యక్రమం ఎందుకు? ఏ కొంత అయిపోయిందని చెప్పి ఏడిచింది కదా. నేనే తెచ్చిన బాత్రూమ్ కాడ ఢిల్లీకి పోయి బాత్రూమ్ పక్కన పండుకున్నా, నాకు అన్నం లేకుండే అన్నాడు. మళ్ళీ అయిపోయినాక మళ్ళీ ఈ వేలగొంతుల కార్యక్రమాలు ఎందుకు? వివేక్ అనే వ్యక్తి తన దమ్మేందో చూయించుకున్నాడు. లక్షలాది మంది, 1,00,000 మంది లోపల జనాలు తీసుకొచ్చి సికింద్రాబాద్ పీరియడ్ గ్రౌండ్లో మీటింగ్ పెడితే, మరి ఈ పెద్ద మనిషిని పెద్ద తురుముఖాన్ అంటాడు కదా, ఎందుకు సికింద్రాబాద్ పీరియడ్ గ్రౌండ్లో మీటింగ్ పెట్టలేదు? మనము 50 లక్షల మంది ఉన్నాం, 1% వస్తే 5 లక్షలు, 1% అంతమంది ఉన్నాం. ఎందుకు సికింద్రాబాద్ పీరియడ్ గ్రౌండ్లో మీటింగ్ పెట్టలేదు? చెదగాక, డబ్బు లేక. ఎందుకు చేయలేదు? కనీసం కోపం లేదు. కనీసం అరే వాళ్ళు చేసిండ్రు, సమాజంలో వేరే పేరు పోతుంది, 30 ఏళ్ల పాటు ఉద్యమం చేసినాం, ఇంత పెద్ద కులం మనమేదో నిరూపించుకోవాలన్నటువంటి ఇది కూడా లేదు. ఏం చేసి లాస్ట్కి డప్పులు కొట్టే వాళ్ళకు, పాటలు పాడే వాళ్ళకు అప్పచెప్పిన కార్యక్రమాన్ని ఎంఆర్పిఎస్కి అప్పచెప్పాలి కదా. ఆ కళాకారులు అంతే ఎవరు? సోషల్ మీడియాలో పాటలు పెట్టి రానోళ్ళు వాళ్ళు చేంజ్ చేస్తుండ్రు, మాలలు తిట్టుకుంటా పాటలు రాస్తారు. తిట్టుకుంటే వాళ్ళకుంటారా? సాక్షాత్ ఈయన ఏమన్నాడు? మాలల్లారా మౌనం వీడని అన్నాడు. వాళ్ళు ఇప్పుడు వచ్చి రోజు తిట్టుకుంటూ తిరుగుతాం.
ఏనాడు మాట్లాడినోడు ఇప్పుడు మాట్లాడుతుండు. అదేవిధంగా సుప్రీంకోర్టు తీర్పు వచ్చినాక ఏమన్నది, రాష్ట్రాలు చేసుకోవచ్చు అన్నది. మరి రాష్ట్రాలు చేసుకోవచ్చు అన్నప్పుడు రేవంత్ రెడ్డితో తిరగాల, అమిత్ షా చేసిన చెప్పాలా? అమిత్ షా మోడీ చేస్తే పార్లమెంట్లో చట్టం చేయాలి కదా. సుప్రీంకోర్టు తీర్పుకు ప్రధానమంత్రికి ఏం సంబంధం? రెండు, ఎమ్మెల్యేలందరినీ తీసుకుపోయి ఏం చేసిండు? సీఎంని కలిసిండు. సీఎంని కలిసి ఏం అడిగింది తెలుసా? మాదిగలకు వీసీ పదం అడిగింది, ఏబీసీ అడగలే. అడిగితే వాళ్ళు ఉస్మానియా వీసీకి మాది ఎక్కించింది. ఇప్పుడు నేను చెప్తా ఉన్నా, ఆయన నల్లకండవ తీసేసి కాషాయం కండ వేసుకోవాలి. నేను ఆర్ఎస్ఎస్ కాదు, నేను ఆర్ఎస్ఎస్ ఏజెంట్ కాదు, నాకు సంబంధం లేదంటే పద్మశ్రీ అవార్డుని తిరస్కరించాలి. 30 ఏళ్ల మాదిగ ఉద్యమాన్ని, మాదిగ జాతిని మొత్తం తాకట్టు పెట్టి పద్మశ్రీ అవార్డు తీసుకున్నాడు. ఎందుకు తెలుసా? అసలు కృష్ణ మాదిగలందరూ కలిసి బీజేపీ పార్టీ కేంద్రంలో పార్లమెంటు చట్టం చేయాలని బీజేపీ పార్టీ మీద తిరగబడాలి. సైలెంట్గా ఉన్నందుకే పద్మ అవార్డు. ఉద్యమకారులు ఎవరైనా అవార్డు తీసుకుంటారా? నువ్వు ఒక్కడు చేసినావా? ఇలా ఈ 30 ఏళ్ళ నుంచి మొత్తం మాదిగల కష్టం అది. ఇస్తే ఎంఆర్పిఎస్ సంస్థకి ఇవ్వాలి, వ్యక్తికి ఇచ్చిండ్రు. అంటే బీజేపీ పార్టీకి అనుబంధంగా కృష్ణమాదిగా బీజేపీ పార్టీతో సహజీవనం చేస్తుండు. ఎందుకు? బీజేపీ పాలిత రాష్ట్రాలలో వర్గీకరణ చేయమని ఉద్యమం చేయట్లేడు. ఎందుకు ఈ కార్యక్రమాన్ని అమరావతిలో పెట్టలేదు? సీఎం ఇక్కడ అసెంబ్లీ రోజే అటువైపున ఆగస్టు 1వ తారీఖున సుప్రీంకోర్టు తీర్పు వస్తుంది, అసెంబ్లీ జరుగుతుంది. అసెంబ్లీనే సీఎం చెప్పింది, నేను కట్టుబడి ఉన్నా, ఎవరు చెప్పాను నేను చేస్తానన్నాడు. రాష్ట్రంలో మంత్రివర్గ ఉపసంఘం వేసింది. అదేవిధంగా బాలమాదిగా లెక్కలు తెప్పించుకున్నాడు. ఏకసభ్య కమిషన్ వేసిండు జస్టిస్ షమీమ్ అఖ్తర్తో. గ్లోబల్ మాదిగా మీటింగ్లో పోయి చెప్పాడు. ఇప్పుడు నిజంగా తెలుగుల నాయకుడు రేవంత్ రెడ్డిని కన్విన్స్ చేయాలా, పొద్దున్నేసి రేవంత్ రెడ్డి వ్యతిరేకంగా తిరగాల? పని ఎట్లయితే చెప్పండి. ఇప్పుడు బీజేపీతో ఏం అవసరం ఉంది? ఎన్నికలు ఉన్నాయి ఏమన్నా? పోవాలా రేవంత్ రెడ్డితో కూర్చొని, అన్నా నా జాతి 30 ఏళ్ల పాటు ఉద్యమం చేసింది, అంతా 60-70 ఏళ్ళకు వచ్చిండ్రు, అనారోగ్యం పాలైండ్రు, వాళ్ళకు డబుల్ బెడ్రూమ్లు ఇప్పి, వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇప్పి, ఉద్యమకారులకు గుర్తించి తెలంగాణ వాళ్ళకి ఎట్లా ఇస్తున్నావు, మాకు కూడా 250 గజాల స్థలం ఇవి ఈ ఏబిసిడి చెయ్యి అని చెప్పాలి. అంతే కదా? అంత అవకాశం ఉంది. కాకుండా పోయి 4 రోజులు కాగానే రేవంత్ రెడ్డి డిలే చేస్తుండు కాబట్టి నువ్వు చేయాలని చెప్పేసి ఈ కార్యక్రమం పెట్టిండు. ఏం పెట్టిండన్నా? డప్పుల కార్యక్రమం, వేల మంతుల కార్యక్రమం పెట్టిండు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో మీటింగ్ పెట్టాలి కదా. నేను పెద్ద లీడర్ అని చెప్పుకుంటున్నావు కదా. కాబట్టి నేనేమంటుందంటే, రేవంత్ రెడ్డి దగ్గర పోయి కన్విన్స్ చేయకుండా, రేవంత్ రెడ్డిని నీ రాజకీయంగా అంతం చేస్తా, నిన్ను సమాజ్ చేస్తా అంటే వాళ్ళు చేస్తారా? ముఖ్యమంత్రి రాష్ట్రాలు చేసుకోమన్నప్పుడు రాష్ట్రం దగ్గర పోవాలి, ముఖ్యమంత్రితో సోపత్ చేయాలి. మాదిగలందరూ ఎమ్మెల్యేలందరూ తీసుకొని ముఖ్యమంత్రిని కన్విన్స్ చేయాలి, 4 సార్లు కలవాలి. కలిసినప్పుడు మనకు పని అయిపోయింది. ముఖ్యమంత్రిని తెచ్చుకుంటే తిరిగితే మనకు పని అయిద్దా? రేపు పొద్దున జరగరాంది ఏమైనా జరిగితే, ఆ నెక్లెస్ రోడ్లా ఏమైనా జరిగితే మళ్ళీ గవర్నమెంట్ మీద నేపథ్యం పెట్టడానికి, నా జాతిని చంపిణని చెప్పడానికి ఈ కార్యక్రమం పెట్టింది. రెండోది, వివేక్ ఏమో వర్గీకరణ కావద్దనున్నది. వర్గీకరణ అయితే నాకు మంత్రి పదవి ఇవ్వమని ఆయన డిమాండ్. కృష్ణమాదిగకేమో ఇప్పుడు వర్గీకరణ కావద్దనుంది. ఎప్పుడు కావాలి? వచ్చే ఎన్నికల్లో మాదిగల్ని మొత్తం కూడా బీజేపీ వైపు తీసుకుపోయి బీజేపీ కోట్లు వేపించి బీజేపీ వాళ్ళని ముఖ్యమంత్రి చేసి నేను చెప్పినట్టు చేయాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి వర్గీకరణ చేస్తే మాదిగల ఆలోచన ఏమొస్తుంది? రేవంత్ రెడ్డి సరే మనకు ఇంత పెద్ద పని చేసి 30 ఏళ్ళ మన పోరాడానికి ముగింపు పలికిండు,
మనకు న్యాయం చేసిండు రేవంత్ రెడ్డి అని మాదిగలంతా రేవంత్ రెడ్డికి ఏమైనా ఆలోచన చేద్దామని భయపడిపోతాడు. కాంగ్రెస్ మాకు ఇంత పెద్ద పని చేసిందని భయపడిపోతుండు కృష్ణమాదిగా. అందుకోసం ఇప్పుడు కావద్దు. కావాలనుకున్న వాళ్ళు ఏం చేయాలి? రేవంత్ రెడ్డి దగ్గర పోయి నిలబడాలి. అంతే కదా, నీ పార్టీ కాదు కదా. నువ్వేమంటావు? నేను పైరవి చేసి అమిత్ షా కాళ్ళు మొక్కి మోడీ చెప్పులు మోసి నేను సుప్రీంకోర్టులో తీర్పు తెచ్చినా అంటాను కదా. మరి ఇప్పుడు పోయి చేసి పక్కన రేవంత్ పక్కన నిలబడు, రేవంత్ రెడ్డి ఏమన్నా నిలబడి అన్న మాది ఇంత పెద్ద సమస్య ఉందన్నా, ఎప్పుడైనా నీకు ఒకసారి అవకాశం ఇస్తాం, మేము కూడా మా పని చేయమని అడగాలా లేదా? అడుగుతలేడు. పొద్దున్న లేచి రేవంత్ రెడ్డిని తిట్టుకుంటూ తిరుగుతుంది. చంద్రబాబు నాయుడు ఏం చేసింది చెప్పండి? వర్గీకరణ కోసం ఒక్క పని చేసింది. రేవంత్ రెడ్డి 4 పనులు చేసింది. 4 అడుగులు ముందే ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఉంటే మరి అమరావతి జరిగిన కార్యక్రమాన్ని గుర్తుపెట్టుకోండి. మేము కృష్ణమాదిగా నమ్మం. ఆల్రెడీ కృష్ణమాదిగా ముసుగంతా తొలగింది. ఆయన ఆర్ఎస్ఏ ఏజెంటు, బీజేపీ యొక్క సిద్ధాంతాన్ని తెలంగాణలో అమలు జరుపుతున్నాడు. ఆయన మీటింగ్కి వచ్చేది మొత్తం కూడా బీజేపీ వాళ్ళే. సికింద్రాబాద్ మీటింగ్ ఎవరు పోయినా మీకు తెలుసు కదా. చీఫ్ గెస్ట్ మోడీ, పక్కన కిషన్ రెడ్డి కదా. పద్మశ్రీ అవార్డు ఎవరికి వచ్చింది? రాష్ట్ర ప్రభుత్వం 5 పేర్లు పంపింది. గద్దారు, గోరెడ్డి వెంకన్న, అందేశ్రీ, చుక్కరామయ్య, ఈ 4 పేర్లు పెడితే ఆ 4 పేర్లకు రాకుండా కృష్ణమాదిగకు వచ్చింది. అంటే ఎవరిచ్చినట్టు? బీజేపీ ఇచ్చినట్టు కాదా? కృష్ణమాదిగకు వచ్చింది బీజేపీ కోటాలో, కిషన్ రెడ్డి కోటాలో. ఆయన కిషన్ రెడ్డి, ఈయన కృష్ణారెడ్డి, ఇంతే తేడా ఏం లేదు ఇద్దరికి. వాళ్ళిద్దరు ఎజెండా అమలు చేయడం కోసమనే మాదిగ జాతిని ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో మాదిగ విద్యార్థి యువగర్జన బహిరంగ సభని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది కంప్లీట్గా గత 30 సంవత్సరాల నుంచి మాదిగలు చేస్తున్నటువంటి ఉద్యమంలో ఏ ఉద్యమ నాయకుడు కూడా విద్యార్థుల్ని, యువకుల్ని భాగస్వామ్యం చేయలేదు. వర్గీకరణ ఉద్యమం మొత్తం కూడా రాంగ్ ట్రాక్లో నడిచింది. నిజానికి ఈ ఉద్యమం అంతా విద్యార్థులు, యువకులు చేయాలి. వర్గీకరణ జరిగితే వచ్చేది ఇంజనీరింగ్ సీటు, ఎంబీబీఎస్ సీటు, ఇతర ఏదైనా సీట్ వస్తుంది. ఆ చదువుకున్న యువకులకే ఉద్యోగం వస్తుంది. ఉద్యమం చేసిందంటే ఎవరు? వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ అన్నలు. 30 ఏళ్ల పాటు తన భావితరాల కోసం ఉద్యమం చేసిన మాదిగ అన్నలు, మాదిగ అక్కలు, మాదిగ సోదరులందరూ కూడా ఈ ఉద్యమం చేసింది. మేము ఇవాళ ఈ విద్యార్థి యువకుల్ని కూడా మాదిగ ఉద్యమంలో భాగస్వామ్యం చేయాలని ఫిబ్రవరి 2వ తారీఖున విద్యార్థి యువగర్జన కార్యక్రమాన్ని పెట్టుకోవడం జరిగింది. అయితే విలేకరుల మిత్రుడు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఇది కంప్లీట్గా కృష్ణమాదిగకు భిన్నంగా ఉన్నటువంటి ఉద్యమం. ఆయన 1994లో పెట్టినప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో 7% డిమాండ్ చేసింది. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక తెలంగాణలో మాదిగ జనాభా ఎక్కువైన జనాభాకు జనాభా దామాషా ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో మాదిగలకు 12% రిజర్వేషన్ ఇవ్వాలని మాదిగ చేసి కొన్ని ఎంఆర్పీ సంస్థలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ఇవాళ జనాభా దామాషా ప్రకారం అన్న మాటే మాట్లాడతలేడు మందకృష్ణ మాదిగ. ఎంత ఉంటే అంత ఇవ్వాలి కదా. ఎప్పటిదో ఓల్డ్ డిమాండ్, 30 ఏళ్ళ క్రితం నా డిమాండ్ని కన్ఫ్యూజ్ చేస్తుండే మాదిగల్ని. అందుకోసమనే మేమందరం ఇట్లా కాదు, తెలంగాణ రాష్ట్రంలో జనాభా నిష్పత్తి ప్రకారం మాదిగలకు ఎంత ఉంటే అంత లెక్క. 2011 జనాభా లెక్కలు కూడా కాదు. మొన్న ముఖ్యమంత్రి గారు చేసినటువంటి కుల గణనలో మాదిగ జనాభా ఎంత ఉంటే అంత ఇవ్వాలని అడుగుతాము. అదేవిధంగా మాల మాదిగల మధ్య జనాభా లెక్కల్లో చాలా తేడా ఉంది తెలంగాణలో. కానీ మాదిగల మధ్య కూడా చాలా తేడా ఉంది. మహబూబ్నగర్ జిల్లాలో మాదిగలు 100కు 90 మంది ఉన్నారు.
ఎస్సీలు 100 మంది ఉంటే 90% ఉంటారు. వరంగల్ జిల్లాల, కరీంనగర్ జిల్లాల, నల్గొండ జిల్లాల, రంగారెడ్డి జిల్లాలో మాదిగలు 180% మంది. హైదరాబాదు, ఖమ్మము, నిజామాబాద్, ఆదిలాబాద్లో 70%. 70% ఉన్నోళ్లకు 15 ఎంత రావాలి? 12 రావాలి. కానీ కృష్ణమాది ఎక్కడ చెప్తున్నాడు ఈ విషయాన్ని? ఇంకా మీ అందరికి చెప్తా ఉన్నా మిత్రులారా, 30 ఏళ్ళు ఉద్యమం చేసిండు కదా, సికింద్రాబాద్లో కదా మీటింగ్ పెట్టింది మోడీ తీసుకొచ్చి. మరి పార్లమెంటు చట్టం చేయకుండా సుప్రీంకోర్టు తీర్పు ఎందుకు వచ్చింది? సుప్రీంకోర్టు తీర్పుకు తెలంగాణ, ఆంధ్ర, మాదిగలకు సంబంధం లేదు. ఇది పంజాబ్లో ఉన్నటువంటి దేవేంద్ర సింగ్ అనే ఒక పట్టు వదలని విక్రమార్కుడైన ఒక చెమార్ నాయకుడు, చర్మకారుడు సుప్రీంకోర్టుకు పోతే తీర్పు వచ్చింది. ఆ తీర్పు నేనే తెచ్చినాను, ఇక్కడ ర్యాలీ చేసుకున్నాడు. ర్యాలీ చేసి రోజు ఏమన్నాడు? అందరికీ నమస్కారాలు చెప్తున్నా, మోడీ, అమిత్ షాకి వర్గీకరణ అయిపోయింది అన్నాడు. మరి ఇప్పుడు ఈ దప్పుల కార్యక్రమం ఎందుకు? ఏ కొంత అయిపోయిందని చెప్పి ఏడిచింది కదా. నేనే తెచ్చిన బాత్రూమ్ కాడ ఢిల్లీకి పోయి బాత్రూమ్ పక్కన పండుకున్నా, నాకు అన్నం లేకుండే అన్నాడు. మళ్ళీ అయిపోయినాక మళ్ళీ ఈ వేలగుంతుల కార్యక్రమాలు ఎందుకు? వివేక్ అనే వ్యక్తి తన దమ్మేందో చూయించుకున్నాడు. లక్షలాది మంది, 1,00,000 మంది లోపల మంది జనాలు తీసుకొచ్చి సికింద్రాబాద్ పీరియడ్ గ్రౌండ్లో మీటింగ్ పెడితే, మరి ఈ పెద్ద మనిషిని పెద్ద తురుంగా అని అంటాడు కదా, ఎందుకు సికింద్రాబాద్ పీరియడ్ గ్రౌండ్లో మీటింగ్ పెట్టలేదు? మనము 50 లక్షల మంది ఉన్నాం, 1% వస్తే 5 లక్షలు, 1% అంతమంది ఉన్నాం. ఎందుకు సికింద్రాబాద్ పీరియడ్ గ్రౌండ్లో మీటింగ్ పెట్టలేదు? చెదగాక, డబ్బు లేక. ఎందుకు చేయలేదు? కనీసం కోపం లేదు. కనీసం అరే వాళ్ళు చేసిండ్రు, సమాజంలో వేరే పేరు పోతుంది, 30 ఏళ్ల పాటు ఉద్యమం చేసినాం, ఇంత పెద్ద కులం మనమేదో నిరూపించుకోవాలన్నటువంటి ఇది కూడా లేదు. ఏం చేసి లాస్ట్కి డప్పులు కొట్టే వాళ్ళకు, పాటలు పాడే వాళ్ళకు అప్పచెప్పిన కార్యక్రమాన్ని ఎంఆర్పిఎస్కి అప్పచెప్పాలి కదా. ఆ కళాకారులు అంతే ఎవరు? సోషల్ మీడియాలో పాటలు పెట్టి రానోళ్ళు వాళ్ళు చేంజ్ చేస్తుండ్రు, మాలలు తిట్టుకుంటా పాటలు రాస్తారు. తిట్టుకుంటే వాళ్ళు కుంటారా? సాక్షాత్ ఈయన ఏమన్నాడు? మాలల్లారా మౌనం వేడని అన్నాడు. వాళ్ళు ఇప్పుడు వచ్చి రోజు తిట్టుకుంటే తిరుగుతారు. ఏనాడు మాట్లాడినోడు ఇప్పుడు మాట్లాడుతుంటారు. అదేవిధంగా సుప్రీంకోర్టు